ఫ్లవర్ ఏంటంటే ఇక్కడ వేసినా నీకు రాదు కదా సీత, పెద్ద పిల్లలే వేయాలి, పెద్దవాళ్ళే వెయ్యాలి ఇక్కడంతా. నీకు రాదు నాని, నువ్వు పెద్దగా అయినాక వెయ్యాలి. నీకు ఇంకో చిన్న ముగ్గు వేస్తా, దాంట్లో వెయ్యి ప్లీజ్ ప్లీజ్. మొత్తం ఖరాబ్ అవుతుంది. నువ్వు లోపల ముగ్గు అయిపోయి చాకు తీసుకొని. టాటా బాయ్. వెళ్ళిపోతుంటే వెళ్ళిపోవే, వెళ్ళిపో. ఇక్కడ పోతావా? వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతావా? అమ్మ నాన్న ఇక్కడ ఉంటే నువ్వు ఒక్కదాన్ని వెళ్తావా? ఒక్కదాని వెళ్తావా? మరి ఆరెంజ్ వేసినావు కదా, పింక్ వేసినావు కదా, ఇది కూడా ఇద్దరు బ్లూ కూడా ఇదా సేమ్ దీనిలో ఇక్కడే ఇక్కడే దేవుడా. సూపర్ ఉంది. అందరికి హ్యాపీ పొంగల్ చెప్పు శ్రీనిక. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అని చెప్పు. షార్ట్ రెడీ 1 2 3 గో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఛానల్. నా ప్లేస్ మొత్తం ఇది ఆక్రమిస్తుంది. ఏం చేద్దాం, ఫ్యూచర్లో నువ్వు ఒక ఛానల్ పెట్టుకో అమ్మ బంగారు తల్లి, ఓకేనా? అప్పుడు హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ శ్రీహిత అని చెప్పాలి. నువ్వు పెట్టుకుంటావా ఛానల్? ఓకే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో ముగ్గురం హాయ్ తీరిక కూర్చున్నాం అనుకుంటున్నారా? హ్యాపీ సంక్రాంతి అందరికీ కూడా. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. చూడండి మా నోము సామానంతా ఎదురుగా పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి నోము సామాన్లు అంటున్నాం కదా, ఏం కొనుక్కుని వీళ్ళు ఇంతగానో అని అనుకోవచ్చు కదా, అందుకని చూపిస్తున్నాం ఒకసారి నోము సామాన్ అంటే ఏంటి, ఏం కొన్నాము అని. ఇవి ఏం చేసుకోవాలి షాప్ లా? ఇవి ఎస్జిటి జర్మన్ సిల్వర్. ఇవి టైగర్ ఏంటో ఇవి మరి దీపక్ సెంబల్. ఇవి ఎన్ని అసలు 3 సార్లు ముగ్గురు కోసం 3 సార్లు షాపింగ్ చేసినాం. ఇదైతే మీకందరికీ చూపించాను నేను. జర్మన్ ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ జర్మన్ సిల్వర్ పెట్టుకోవాలి ఈసారి అని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడివే తెచ్చుకుంటాను ఎప్పుడు కూడాను. సో ఈసారి మా కోడలు ఆల్రెడీ తెచ్చుకున్నారు. సో నేను ఈసారి ఇవి ఇద్దాము వెరైటీగా అని చెప్పేసి ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇవి ఎంత బాగున్నాయంటే చూడండి ఒకసారి, క్యూట్గా ఉన్నాయి చాలా. ఇది పసుపు, ఇది కుంకుమ. దీంట్లో ఇత్తడివి కూడా ఉండే, కానీ నేను ఎందుకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇవే ఇవ్వాలి అని చెప్పేసి.
అంటే వీళ్ళు మొత్తం ఇచ్చేసారు అన్నమాట. ఒకరు కుంకుమ పసుపు ఇచ్చిండ్రు, ఒకరు ప్రసాదం వేసుకోవడానికి ఇచ్చిండ్రు, ఒకరు దీపం పెట్టుకోవడానికి ఇచ్చిండ్రు మొత్తానికి. ఇప్పుడు శ్రీతని అడుగుదాము, ఈ అన్ని సెట్లలో నీకు ఏ సెట్ నచ్చింది శ్రీత? బాగా చూడు, అది చూడు. అదేమో పసుపు కుంకుమ గిన్నెలు, ఇదేమో దీపపు సెమ్మెలు, ఇవేమో గంగాళాలు, ఇవేమో పసుపు కుంకుమ జర్మన్ సిల్వర్. నీకు ఏమి నచ్చినాయి చెప్పు? అమ్మో రిచ్ గా సెలెక్ట్ చేసుకుంది శ్రీత. అంటే దాంట్లో అన్నిట్లో కలర్ డిఫరెంట్ ఉందిగా, కొంచెం డిఫరెంట్ గా ఇట్లా. అచ్చనేమో గంగాళాలు తెచ్చుకుంది, బాగున్నాయి అవి బాగున్నాయి, మంచి ప్రసాదం తీసుకోవడానికి నీట్ గా. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ తెచ్చుకుంటాం. అచ్చనకి ఇవి సెలెక్ట్ చేసి హల్దీ ఈవెంట్ కి పెడుతున్నారు కదా, క్రియేటివ్ గా ఆలోచించింది మా అక్క. ఇవి వచ్చేసి కొత్తగా పెళ్ళైంది కదా అలేఖ్యకు, వాళ్ళ పెద్దమ్మ అంటే ఆమె ధారపోసింది కాబట్టి తను పసుపు కుంకుమ గిన్నెలు ఒకటి సెట్ పంపించడం అన్నట్టు వాళ్ళకు ఇంట్లో లేదట ఆచారం. ఫస్ట్ టైం నోముకుంటుంది కాబట్టి 2 సెట్లు పంపించి ఇప్పుడు ఇవన్నీ పూజ రూపులో పెట్టుకొని దీళ్ళల్లో నువ్వులు ఉండలు, పల్లీలు ఉండలు వేసేసి ఇప్పుడు నోముకోవాలి. ఇక్కడనేమో 30+ years ఎక్స్పీరియన్స్, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అట్లా మన ఈవెనేమో మా వదినేమో 7 years. ఈవెనే ఫ్రెషర్, ఇప్పుడు జాయిన్ అయింది. అంటే స్టార్టింగ్ లో ఏమంటారు అంటే ఇంకా అవసరం పడితే ఏమో అని చెప్పి తననే వేసుకుంటారు. వీళ్ళేమో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎంత అవసరం అంత. తర్వాత నీకు కూడా చిన్న అవుతుంది, ఇక మనకి సగం టేబుల్ నిండుతుంది ఏమో తర్వాత. సో పెళ్ళి సంక్రాంతికి ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ అన్నట్టుగా నిన్న ముగ్గులు వేసే టైంకి వాళ్ళ తల్లిగారికి వెళ్ళిపోయింది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా సాయంత్రం కూడా ఈరోజు ఇక్కడ వీళ్ళని కూడా మిస్ అయినా కానీ ఇంకా ఇద్దరిని సాటిస్ఫై అయ్యాలని వెళ్ళాలి. ఇంకా పర్లేదు పాపం మా అక్క ఒక్కదానికే ముగ్గు అప్పయిపోయినా కదా, పర్లేదు ఇద్దరం కలిసి వేసినాం. అందుకే నాకు ఒక్కదానికి ఏం అప్పయిపోలే అత్తయ్య. నీ ప్లేస్ శ్రీత తీసుకుంది. రాత్రి ముగ్గులలో ఎంత సతాయించిందంటే కలర్స్ నేనే అంటే అలాగే సతాయిస్తుందా? నీ ప్లేస్ శ్రీత తీసుకుంది అని అంటే ఫ్రెషర్ కదా, ఫ్రెషర్లకి ఏం రాదు కాబట్టి ట్రైనింగ్ ఇవ్వాలి వస్తుంది కదా. శ్రీత చాలా చాలా బాగా వేసింది కదా, ముగ్గు బాగా వేసినావు కదా కలర్స్. ఎస్ అంటున్నావా? వేసినావా? మంచిగా వేసినావా కలర్స్? నెక్స్ట్ కార్యక్రమం ఏంటి ఇప్పుడు? డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం సాయంత్రమా? నోముకి వెళ్ళాలి మేము. ఫస్ట్ నోముకున్న తర్వాత ఇదే ఈవినింగ్ ఈ గుడ్డలతోటి వంట అంతా కార్యక్రమం అయిపోయింది. దేవుడి కోసం నైవేద్యానికి అన్ని ప్రిపేర్ చేసేసిన. వీళ్ళు బుట్టబొమ్మల్లా ముద్దు తయారై కూర్చున్నారు మంచిగా. ఇప్పుడు నోము సామాన్కి అంటే అంత తీసి అరేంజ్ చేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ భోగి పళ్ళు ఇవన్నీ పసుపు బొట్లు ఇచ్చుకోవడం అవి ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ ఇవన్నీ ఏం చేస్తామంటే అందరికి ముత్తైదులకు ఇస్తాము. మధ్యలో టైం ఉంటే మరి మీరు కైట్లు ఎగరేస్తామంటే పైకి వచ్చి చూస్తాం. మధ్యలో టైం 12 ఉంది ఇంకా, అదే మధ్యలో టైం కాదు. చంకలు ఎత్తలేనంత చలి ఉంటది అని అంటారు. అటువంటి చలి లేదా వెళ్ళేది ఎండ. అసలు లాస్ట్ 2 days 3 days నుంచి చల్లలేదు. అంతకుముందు చలి ఉండేది, 2 days నుంచి చల్లలేదు. రాత్రి ముగ్గేస్తుంటే అసలు చెమటగా ఒకప్పుడు నిజంగా చాలా. సిరి US లోనేమో దానికి స్నోఫాల్ పడుతుందంట, ఫోన్ చేసింది దాకా. సో అట్లా ఇక 11కి ఆకలిస్తుంది. భోజనాలు పెడితే తినేసినాక మేము ఇంత పతంగులకి ఏర్పాటు చేసుకొని దాని తర్వాత మీరు ఇక నోములు ఇచ్చుకుంటారు. మరి బోడి పళ్ళ వస్తారు, భోగి పళ్ళ ఏమంటారు వాటిని? రెండు చేసుకుంటారు. భోగి పళ్ళు వస్తాము, వచ్చిన ముత్తైదులకు అందరికి నోము పైన ఇచ్చుకుంటాం. 2 పనులు అయిపోతాయి అట్లా. అంతే ఇక. సీత బాయ్, సీ యు ఇన్ ద ఈవినింగ్. నువ్వేం చేస్తావు ఈవినింగ్ చెప్పు? భోగి పళ్ళు పోసుకుంటా, కొత్త ఫ్రాక్ వేసుకొని అని చెప్పు. అందరు రండి అని చెప్పు. అక్కడ చూసుకుంటూ చెప్పు వాళ్ళని. ఇక్కడ కెమెరాలో చెప్పు. ఎక్కడ రావాలి? మా ఇంటికి. ఓకే బాయ్, సీ యూ.
నిన్నటి నుంచి నడుస్తున్నా విశాల్. ఇది బాగా తెచ్చిండు లవ్ పతంగి. అన్ని వ్యాలంటైన్స్ డే కి ముందు లవ్ పతంగి. అది లవ్ పతంగా గాల్లో తేలినట్టుంది. కాళ్ళు ఎక్కడ కొంచెమే తనకైతే మామూలు మాంజాను నా దగ్గర వేస్తున్నాడా దాన్ని. ఎవర్ గ్రీన్ లవ్ పతంగి. గాలి వచ్చేంతో కాగాల ఈ రోజంతా గాలి రాకపోతే గాలి ఏం చేస్తున్నావు? ఇప్పుడు కూడా బొమ్మరిల్లు సినిమాలాగా ఇట్లా అట్లా కాదురా ఇట్లా అని చెప్పి చూపిస్తున్నాడు. ఈయన ఏం మనిషో ఏమో. ఇప్పటికీ దారం నా దారం నీ చేతిలో. మీరు ఎగిరించే తక్కువ అరుపులు ఎక్కువనాయి. కట్ చేసిర్రా. సవాల్ నువ్వు పోటీ మరి రామేకి వస్తుంది. బైక్ లేపురా. వాడికి తిరుగుడు అంటే ఇష్టం. వాడికి మంచిగా అయింది అని అరే నేను టేస్ట్ చేయనా నాకు అయిపోయింది తెప్పేసి మంచిగా చక్కగా అయింది అంట. పైన చందుది ఉందా? చందుది. అందరూ రేంజ్ లా పార్టిసిపేట్ చేస్తున్నారు. నాకేమో కెమెరా పట్టించారు ఇంతసేపు. చిక్కులు ఇప్పుడు ఒక ఆర్ట్ అర్థమైందా? ఇంక ట్రైనింగ్ తీసుకోవాలి. మగవాళ్ళకి మాత్రమే సాధ్యం. మావి జుట్టులో చిక్కులు తీయడం ఆర్ట్. జుట్టులో చిక్కులు తీయడం చిక్కుల్లో పెడతాం తీయాలి. ఒకళ్ళకి మనం ఓడించే ఛాన్స్ ఎక్కడ మనకు పతంగులు మనమే పోగొట్టుకుంటాం. గుంజు 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 అద్దే 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 పైన్ పైన్ పైన్. అక్కడ వద్దున్నాను అక్కడ కైట్స్ ఎగిరేయడం అంటే ఇట్లా కూడా ఎగిరేస్తారు. కైట్స్ ఎగిరేయడం అంటే వీళ్ళు ఇట్లా ఎగిరేస్తారు. నాని పీట ఉంది అక్కడ.
వీళ్ళైతే 4 o'clock చదువు చూస్తున్నారు, గాలి లేదే. 1 2 3 అని ఒకటేసారి ఎగిరేయండి.
ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावती वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्के प्रये देता एव देवताः प्रीणाति अर्याः ज्ञानन्तरायाय सर्वतोमोतिरात्रमुत्तममहं भवति सर्वस्याब्जै सर्वस्यजित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषस्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठति मंगलमनरे श्रीलक्ष्मी मंगलमनरे श्रीलक्ष्मी की मन महालक्ष्मी की मन वरलक्ष्मी की मंगलमनरे श्रीलक्ष्मी मंगलम 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 शुभा मंगलम भूरि करुणा